జ్ఞానస్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు ఉగాది శుభాకాంక్షలు. పత్రిజీ మనకి ధ్యానము, సజ్జన సాంగిత్యము, స్వాధ్యాయం అనే త్రినేత్రాలని, త్రిమూర్తులని మనల్ని మలిచారనే చెప్పాలి కదండి. మనందరం కూడా ఆ బాటలో నడుస్తూ నిజంగా పత్రి సార్ చెప్పినవి అవలంబిస్తే జీవితము ఎన్ని సుగంధాల పరిమళాలని ఆస్వాదించగలదో అనుభూతిస్తున్నాం కదా మనందరం. పత్రి సార్ జ్ఞానం అనేది విస్తారంగా సువిస్తారంగా అందాలి అన్న సంకల్పంతో ఎందరో మాస్టర్స్ నడుం కట్టి ఎంతోమంది పాత్రధారులై పత్రిజీ ప్రబోధాలు మానవాళికి మేలు కొలుపులు మొదటి భాగం అంటూ జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎక్కడ ఏవి చెప్పారో ఆ సుభాషితాలన్నిటినీ ఒక పుస్తక రూపంగా ఆల్రెడీ మనము పత్రిజీ జ్ఞానామృతము అని చెప్పి ఆ పుస్తకము ఆడియోస్ చేసుకున్నాము. ఆడియోస్ వింటూ ఆ బుక్ తెప్పించుకుని హోమ్ లైబ్రరీలో పెట్టుకున్నాము అని ఎంతోమంది మెసేజ్ నాకు ఇవ్వటము నాకు ఆనందం అనిపించింది. ఈ పుస్తకం కూడా ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ఉండాలి. దట్టు అండి, మరి సలహాగా తీసుకోవద్దు, సూచనగాను తీసుకోవద్దు, నా అభిప్రాయం ఇది వ్యక్తపరుస్తున్నాను. ఎన్నో ఫంక్షన్స్ జరుగుతుంటే ఇప్పుడు చాలా ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. కొన్ని వస్తువులు ఇస్తారండి, అవి వాడతారు, పగిలిపోతే పడేస్తారు. కానీ ఒక పుస్తకం అనేది ఇచ్చినప్పుడు ఆ పుస్తకము ఏదో ఒక రోజు వాళ్ళని తట్టి లేపుతుంది. ఆ నేపథ్యంలో పత్రిజీ ప్రబోధాలు, పత్రిజీ జ్ఞానామృతం, పత్రి సార్ మనకు అందించిన లాక్డౌన్ సందేశాలు ఇవన్నీ కూడా మనం కనుక అవి ప్రజెంటేషన్స్గా కానుకలుగా ఇస్తే నిజంగా ఇప్పుడు ఉన్న ఈ తరుణంలో పారాసైటిజంగానే మానవాళి బ్రతికి ఈడుస్తుందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఇప్పుడు ఆడపిల్లలు ఇండివిజువాలిటీ వచ్చేటప్పటికి వాళ్ళని భూతద్దంలో చూసి అనేక కోణాల్లో అనేక రకాలుగా విమర్శిస్తున్నారు. కానీ స్త్రీలు ఇప్పుడు ఇండివిజువల్గా వాళ్ళేంటో వాళ్ళకి వాళ్ళు నిరూపించుకుంటున్నారని అనలేని ఈ ప్రపంచంలో మరి దేవుడు, భయం, భక్తి, పూజలు ఇంకేవేవో అంటూ ఒక భయంతో మనకి లింక్ ఏర్పడిపోయింది. వాటన్నిటి నుండి పత్రి సార్ మనల్ని బయటికి తెచ్చారనే చెప్పాలండి. నా ఆధ్యాత్మిక అనుభవం అయితే అంతే. అలాంటి భయాల నుండి నేను ధ్యానం వల్ల బయటపడ్డాను. హాయిగా ఇప్పుడు నేను ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నాను. సో ఇండివిజువల్గా బ్రతకాలి. మనమేంటో మనకి మనం నిరూపించుకుంటే చాలండి. ఎవరికీ నిరూపించక్కర్లా, ఎవరి ప్రశంసలు మనకేం అక్కర్లా. మనల్ని మనం ప్రశంసించుకొని మనల్ని మనం గుర్తించి మనమేంటో తెలుసుకుంటే చాలు. అదే పత్రి సార్ మనకి అందించారు. సో ఆ నేపథ్యంలో మరి ఈరోజు మొదటి అధ్యాయము సత్యం కోసం శోధించాను, దర్శించాను అంటూ పత్రి సార్ ఏం చెప్తున్నారో మరి తెలుసుకుందామా అండి. పత్రిజీ ప్రబోధాల పుస్తకం నుండి. అందరికీ నమస్కారం, అందరికీ ప్రణామాలు. మనమందరము దేవుళ్ళము, అది నేను తెలుసుకున్న సత్యం. 40 సంవత్సరాల క్రితం నేను తెలుసుకున్నాను, వీ ఆర్ ఆల్ గాడ్స్. అంతకుముందు రాముడు, కృష్ణుడు దేవుళ్ళు, కానీ 40 సంవత్సరాల క్రిందట అందరూ దేవుళ్ళే అని తెలిసిపోయింది. అందులో నేను ఒక దేవుణ్ణి, నలుగురిలో నారాయణ. అదే ఆధ్యాత్మికత. అందరూ దేవుళ్ళే. మీ అమ్మగారు దేవుడే, మీ తండ్రి గారు దేవుడే, నీ భర్త దేవుడే, నీ పిల్లలు దేవుడే, నువ్వు దేవుడే, మీ పక్కింటివాడు దేవుడే, ఎదురింటివాడు దేవుడే, ఆ పంది దేవుడే, ఆ గుర్రం దేవుడే, ఆ మేక దేవుడే, అంతా దేవుడే. దేవుడిని చంపుకొని తినొద్దు, ఆ మేకని చంపుకొని తినొద్దు, ఆ కోడిని నరకవద్దు. దేవుళ్ళని ఆరాధించాలి, నరకకూడదు. చాలామంది అండి మన సొసైటీలో ఉండి కూడా వెళ్ళిపోయి ఇక్కడేంటో మేమే దేవుళ్ళం అంటారు అన్న కామెంట్ వినటం జరిగింది. అయితే పత్రిజీ చెప్పినాక ఆయన ధైర్యంగా
లోకానికి వెలుబుచ్చారండి. ఒక రామానుజాచార్యులు వారు మంత్రం అందరికీ తెలియాలి, మంత్రోపదేశమని ఎలా గుడిపైకి ఎక్కి విశ్వంలోకి ఆయన వాక్కుగా తెలియచేశారో, అలా ధైర్యంగా దేవుడు అని తెలుసుకొని దేవుళ్ళమి అని చెప్పగలిగింది ఓన్లీ పత్రిజీ. ఎప్పుడైతే పత్రి సార్ వెలుగెత్తి చాటారో అప్పుడు సత్యసాయిబాబా, మలయాళ స్వామి ఇట్లా ఎంతోమంది ఇదే తెలియచేశారు. అదన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి కొటేషన్స్ రూపంలో. రైట్ అండి. మనల్ని మనం ఆరాధించుకోవాలి, మన పక్కింటి వాళ్ళని ఆరాధించాలి, తల్లిదండ్రులను ఆరాధించాలి, పిల్లల్ని ఆరాధించాలి, ఆ కోడిని ఆరాధించాలి, ఆ మేకను ఆరాధించాలి, ఆవుల్ని ఆరాధించాలి, దేవుళ్ళని ఆరాధించాలి, ఆరాధన చూడాలి. మనమంతా దేవుళ్ళం. వీ ఆర్ ఆల్ గాడ్స్. మనము కలలు కంటూనే ఉంటాం, మన కలలు పండుతూనే ఉంటాయి. ఎందుకంటే మన కలలు ఎలాంటి కలలు? లోక కళ్యాణకరమైన కలలు. అవి పండకుండా ఎలా ఉంటాయి? పాపం పండుతుంది, పుణ్యం పండుతుంది, కలలు పండుతాయి, అన్నీ పండుతాయి. పాపం పండితే రోగం వస్తుంది, పుణ్యం పండితే భోగం వస్తుంది, కలలు పండితే పిరమిడ్స్ వస్తాయి. ఇవన్నీ మన కలలు. ఎవరో ఒకరు వస్తారు, వచ్చి పిరమిడ్ కడతారు. మనం వచ్చి ఎలా ధ్యానం చెప్తున్నామో అలా వాళ్ళు వచ్చి పిరమిడ్స్ కడతారు. ప్రపంచమంతా పిరమిడ్మయమైపోతుంది. జంతువుల్ని జంతువులుగా చూడవద్దు, దేవుళ్ళగా చూడాలి. మానవుల్ని మానవులుగా చూడొద్దు, దేవుళ్ళగా చూడాలి. నిన్ను నువ్వు మానవుడిగా చూసుకోవద్దు, దేవుడిగా చూసుకోవాలి. ఇదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక దృష్టి కలిగి ఉండటమే ఆధ్యాత్మికత. శరీర దృష్టితో చూడటమే ప్రాపంచికత. శరీర దృష్టితో చూస్తే అంతా దుఃఖమే, అంతా నరకమే. ఆత్మదృష్టితో చూస్తే అంతా స్వర్గమే, అంతా వైభోగమే. అందరి ఆధ్యాత్మిక దృష్టి కావాలి, ఆత్మదృష్టి కావాలి. నేర్చుకుంటే వస్తుంది, తెలుసుకుంటే తెలుస్తుంది, తెలుసుకోకపోతే తెలియదు. ఒక కారు డ్రైవింగ్ ఎలా నేర్చుకుంటామో, ఒక కంప్యూటర్ ఎలా నేర్చుకుంటామో, ఈ ఆధ్యాత్మికత అలా నేర్చుకోవాలి. నేర్పించే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకున్న వాళ్ళు మరి కొంతమందికి నేర్పించాలి. అప్పుడు ప్రపంచంలో అందరూ ఆధ్యాత్మికులు అయిపోతారు. నా చిన్నప్పుడు ఎక్కడ ధ్యానం లేదు. గుడి ఉంది, పూజలు ఉన్నాయి, సాష్టాంగ నమస్కారాలు ఉన్నాయి గుడికి, ఆ విగ్రహానికి. కానీ ధ్యానం చెప్పేవారు నా చిన్నప్పుడు ఎవ్వరూ లేరు. వెతికాను సత్యం ఎక్కడ ఉందని చెప్పేసి. తల్లిదండ్రుల దగ్గర దొరకలేదు, స్కూల్ టీచర్ దగ్గర దొరకలేదు, కాలేజీ లెక్చరర్ దగ్గర దొరకలేదు, గుళ్ళో పూజారి దగ్గర దొరకలేదు, హరికథలు చెప్పే పండితుల దగ్గర దొరకలేదు. సత్యం కోసం వెతికాను, నిజంగా వెతికాను, కనుక సత్యం దొరికింది. ఏమిటా సత్యం? మనమే దేవుళ్ళం. మనం శరీరం కాదు, ఆత్మ పదార్థం. ఆత్మ అది పుట్టడం లేదు, అది చావటం లేదు, తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడు నారద మహర్షిలా అన్ని లోకాలు తిరుగుతూ ఉంటుంది ఆ ఆత్మ. మనమందరము ఆత్మ పదార్థాలము. కొన్ని రోజుల కోసం ఈ భూలోకానికి వచ్చాం. ఇదిగో ఎలా కలిసి ఉన్నాం. రేపు అందరము ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం, వేరే లోకాలకు వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంకేదో లోకంలో కలుసుకుంటాం, మళ్ళీ ఇంకేదో లోకానికి వెళ్ళిపోతుంటాం. ఎప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటుంది ఆత్మ. మనందరం ఆత్మ పదార్థాలమే. అది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది ఏదీ లేదు. ప్రపంచానికంతా ఆనాపానాసతి ధ్యాన విధానం ద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని అందరికీ కలిగించటం కోసమే, అందజేయటం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఆవిర్భవించింది. మనము గుడులు కట్టము, మనం మసీదులు కట్టము, మనం చర్చిలు కట్టము, మనము పిరమిడ్స్ కడతాము. ప్రతి చోట పిరమిడ్స్ కడతాం. అందుకోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. యద్భావం తద్భవతి. మనం ఎలా అనుకుంటే అలా అవుతుంది. అదే పరమ ఆధ్యాత్మిక సూత్రం. ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభిమానస్య మాన్యపి కిన్వా దనింతి సత్యం యా మతి సా గతిర్భవేత్. ఇది అష్టవక్ర గీతలో ఉంది. ముక్తాభిమాని, ముక్తిని అభిమానించేవాడు ముక్తుడు, ఎన్లైటెండ్ అవుతాడు, బుద్ధుడు అవుతాడు.
బంధాన్ని అభిమానించేవాడు బద్ధుడే అవుతాడు. మన మతి ఎలా ఉంటుందో మన గతి ఎలా ఉంటుంది. యా మతి సా గతిర్భవేత్. మన మతిని సకారాత్మకంగా చేసుకోవటం కోసం, ఆనందంగా చేసుకోవటం ఆనందమయంగా చేసుకోవటం కోసమే ధ్యానం. ఎప్పుడైతే మనం ధ్యానం బాగా చేస్తామో మన మతి అంటే మన మైండ్ ఎప్పుడు సకారాత్మకంగా ఉంటుంది, ఎప్పుడు ఆనందమయంగా ఉంటుంది. ధ్యానం లేకపోతే మనసు కాకాబికలంగా ఉంటుంది, చంచలంగా ఉంటుంది. ధ్యాన సాధన ద్వారా ఆ చంచలమైన మనసు నిశ్చలమవుతుంది, ఆనందదాయకమవుతుంది. ధ్యాన సాధన ప్రతి ఒక్కరికి అవసరం. ఎంత ధ్యాన సాధన చేస్తామో అంత లబ్ధి పొందుతూనే ఉంటాము. మన దగ్గర నుండి మనం ఆధ్యాత్మికత అంటే మన దగ్గర నుండి మనం పొందటం, పక్క వాళ్ళ దగ్గర నుండి పొందేది ప్రాపంచికత. ప్రాపంచిక జీవితానికి పక్కవాళ్ళు కావాలి, కానీ ఆధ్యాత్మిక జీవితానికి పక్కవాళ్ళు అక్కర్లేదు. మనకి మనమే కావాలి. సంసారానికి పక్కవాళ్ళు కావాలి, నిర్వాణానికి పక్కవాళ్ళు అక్కర్లేదు. పక్కవాళ్ళని మర్చిపోతేనే నిర్వాణం వస్తుంది. ఎవడు మనల్ని ఉద్ధరిస్తాడు? ఏ గడ్డంగాడైనా ఉద్ధరిస్తాడా ఏంటి? ఏ గడ్డంగాడు ఉద్ధరించడు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధారాద ఉద్ధారేదాత్మానాత్మానం ఆత్మానామ సదాయత్ ఆత్మైవహ్యత్మనో బంధు ఆత్మైవరి పురాతనః. ఏ డాక్టర్ మిమ్మల్ని ఉద్ధరిస్తాడు? ఏ వ్యాక్సిన్ మిమ్మల్ని ఉద్ధరించదు. మీ రోగాలు మీ వల్లనే వచ్చాయి, మీ వల్లనే మీరు రోగి అవుతారు. ధ్యాన సాధన వల్లనే నిరోగి అవుతారు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. అదే ఆధ్యాత్మికత. నో డాక్టర్, నో మెడిసిన్, నో హాస్పిటల్, నో సర్జరీ. మనని మనమే ఉద్ధరించుకుంటాము. ఎలా? ధ్యాన సాధన ద్వారా, ఆత్మశక్తి ద్వారా. యేసుప్రభు ఏం చెప్పారు? ఆవగింజంత విశ్వాసం ఉన్నవారు పర్వతం సైతం పెకిలించగలరు అన్నాడు. ఆవగింజంత విశ్వాసం ఎవరి పట్ల విశ్వాసం? నీ పట్ల నీకు విశ్వాసం. నేను చెయ్యగలను అన్న విశ్వాసం. నా రోగాలు నేను పోగొట్టుకుంటాను, నా రోగం నా వల్లనే వచ్చింది, నా వల్లనే పోతుందన్న విశ్వాసం. మన పట్ల మనకు విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం, గుమ్మడికాయంత విశ్వాసం అక్కర్లేదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే పర్వతమును సైతం కదిలించగలవు, పెకిలించగలవు అన్నాడు యేసుప్రభు. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. అంతకన్నా ఇంకేమీ లేదు. నా దగ్గరికి అందరూ ఏడుస్తూ వస్తుంటారు. నేనేం చెప్తానంటే, నీ మీద నీకు విశ్వాసం పెంచుకో, కళ్ళు రెండు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, అన్నీ బాగానే జరుగుతాయని చెప్తూ ఉంటాను. ఎందుకంటే విశ్వాసం తన పట్ల తనకు విశ్వాసం. ఎవరి శ్వాస మీద వాళ్ళే విశ్వాసం ఉంచాలి. నేను చెయ్యగలను, నా జీవితం బాగుపడుతుంది, నాకు కావలసినవి నా దగ్గరే దొరుకుతాయి అన్న విశ్వాసం ఉండాలి. నమ్మకం, మన మీద మనకు నమ్మకం ఉండాలి. నేను ధ్యానం చేయగలను, నేను నా మూడో కన్ను తెరిపించుకుంటాను, నా గత జన్మలు నేను చూసుకుంటాను, నా చనిపోయిన తల్లి తండ్రి ఎవరైనా ఉంటే నేను మాట్లాడతాను అన్న విశ్వాసం కావాలి. ఆ భావమే నీ భావంగా మారుతుంది. యద్భావం తద్భవతి. నా వల్ల ఏమవుతుంది అనుకుంటే నీ వల్ల కాదు. ఎందుకు అవుతుంది? మీరే చెప్తున్నారు కదా, నా వలన కాదు అని చెప్పేసి. ఇంకెవరి వలన అవుతుంది మరి? యద్భావం తద్భవతి అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక సూత్రము. మనం ఎలా భావిస్తే అలానే జరుగుతుంది. మనం ప్రపంచమంతా పిరమిడ్స్ కావాలి అని కోరుకుంటున్నాం కదా, అన్ని చోట్ల పిరమిడ్స్ వస్తున్నాయి కదా, ఇంకా వస్తాయి. ఎందుకంటే మనం అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం. యద్భావం తద్భవతి. ప్రపంచమంతా శాకాహారమయం కావాలని కోరుకుంటున్నాం. శాకాహారమయం అయి తీరుతుంది. 40 సంవత్సరాల క్రిందట నేను ఒక్కడనే ఉన్నాను, ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. మనందరం కలిసి ఈ భూమిని స్వర్గం చేస్తున్నాము. మనందరము దిగి వచ్చిన దేవుళ్ళము. మన పట్ల మనం నమ్మకం పెంచుకోవటమే ఆధ్యాత్మికత. మనము ధ్యాన సాధనలో ఎప్పుడు నిమగ్నమై ఉండటమే ఆధ్యాత్మికత. మన సందేశాన్ని ప్రతి ఒక్కరికి వినిపించటమే ఆధ్యాత్మికత. ప్రపంచానికి భారతదేశం చుక్కాని, భారతదేశానికి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ చుక్కాని.
ప్రపంచమంతా పిఎస్ఎస్ఎం విస్తరిస్తుంది. సత్యము ఎప్పుడూ ఒక్కటే విధంగా ఉంటుంది, రకరకాలుగా ఉండదు. కృతయుగములోనైనా త్రేతాయుగములోనైనా ఏ యుగములోనైనా అదే సత్యం ఉంటుంది. ధర్మాలు మారుతుంటాయి, సత్యం మారదు. దేశకాల పరిస్థితులను బట్టి ధర్మాలు మారుతుంటాయి, కానీ సత్యం ఎప్పుడూ దేశకాల పరిస్థితులకు అతీతం. మనము సత్యసంధులము. ఏమిటయ్యా సత్యం అంటే? అహింస పరమో ధర్మ. అహింసతో జీవించాలి, అదే పరమధర్మంలో జీవించటం. ఎవరినైనా గాడిద అని తిట్టవచ్చు, నో ప్రాబ్లం, వాడి గాడిదేం కాదు, కానీ వాడి చేతి వేళ్ళ గోర్లు కూడా నష్టపోకూడదు. అది హింస అవుతుంది. హింస చెయ్యరాదు. యద్భావం తద్భవతి. థ్యాంక్ యూ, మీ పత్రిజీ. అని పత్రి సార్ ఈ మొదటి అధ్యాయంలో ఇచ్చిన సందేశం ఒకటండి. పత్రిజీ ఏం చెప్పినా అది మనం సింహావలోకనం చేసుకుంటూ ఉంటుంటే మనకేం కావాలో అది మనకి తప్పకుండా లభిస్తుంది. ఆమె రైట్ మాస్టర్స్. మళ్ళీ రేపటి రోజున మరొక ఎందుకు, ఏమిటి, ఎలా అని పత్రి సార్ మనకి ఏమి సందేశం ఇచ్చారో తెలుసుకుందామా? థ్యాంక్ యూ.